ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ పట్టణములకు ఆ పట్టణముల గుండా వెళ్ళుచున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఈ మాటను తెలియపరిచారు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని తెలియపరిచారు. నిజమే, ఈ భూలోకంలో దేవుడు మానవులను కలుగ చేయడానికి ప్రధానమైన కారణం, మానవులను చేయక ముందు దేవదూతలను దేవుడు కలుగజేశాడు. ఆ దేవదూతలు, కేరూబులు, శరాఫులు, దూతగణములన్నీ కూడా ప్రభువుని ఆరాధించేవి. అలా ఆరాధిస్తున్న దేవదూతలు దేవుని కంటే తమ్మును తాము హెచ్చించుకొని తిరుగుబాటు చేశాయి. ఆ సమయంలో దేవుడు ఆయన ఈ సృష్టిని కలుగజేసి తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మానవులను కలుగజేశాడు. ఎందుకు చేశాడు అని అడిగితే వాక్యంలో రాయబడి ఉంది, తన మహిమ కొరకు, ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు దేవుడు మానవులను కలుగజేశాడు. ఎందుకనగా తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవులను కలుగజేస్తే వారు ఆయన్ని ఆరాధిస్తారని, ఆయన మాటలు వింటారని దేవుడు మానవులను సృష్టించాడు. మన విధి ఏమిటి అని అడిగితే ఆయనను ఆరాధించుట. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆనాడు కొందరు ఆరాధన చేశారు. యేసు ప్రభు చెప్పారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని అన్నారు. ఆరాధన చేసేవారు మన హృదయముతో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, పౌలు, శీల ప్రభువుని హృదయపూర్వకముగా వారు ఆరాధన చేశారు. వారు పాడుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, వాక్యంలో రాయబడి ఉంది, వారి బంధకములు ఊడెను అని వాక్యంలో రాయబడి ఉంది. మనం ఆరాధన చేయుట ద్వారా మన బంధకాలు ఊడిపోతాయి, మన సమస్యలలో నుండి విడిపించబడతాం. యెహోషాపాతు, యూదా ప్రజలు వారు ఆరాధించుట ద్వారా శత్రువుల మీద జయము కలిగింది. దావీదు ఆరాధన చేయుట ద్వారా సౌలు రాజులో ఉన్న దురాత్మ వెడలిపోయింది. ఈరోజు ఈ పునరుత్థాన దినమందు మనం కూడా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. మన కుటుంబంలో ఉన్న సమస్యలు, బంధకాలు, ఇబ్బందులు, బలహీనతల నుండి విడుదల పొందినట్లుగా, జయము కలుగునట్లుగా, ప్రతి కీడు తొలగిపోవునట్లుగా ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ పునరుత్థాన దినమందు నీ బిడలమైన మేము నిన్నెలా ఆరాధన చేయాలో ఈరోజు మీరు మాతో మాట్లాడారు నాయన. ఈ పునరుత్థాన దినమందు నీ బిడలమైన మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దయచేయండి. ఆరాధన చేయగా సౌలు రాజులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయినట్లుగా, ఆరాధించుట ద్వారా శత్రువుల మీద జయము కలిగినట్లుగా,
ఆరాధించుట ద్వారా అందరి బంధకములు ఊడినట్లుగా అయ్యా నీ బిడ్డల కుటుంబాలలో ఉన్న ప్రతి బంధకాలలో నుండి విడుదల దాయిచేయండి అయ్యా. ప్రతి బలహీనతల నుండి విడుదల దాయిచేయండి. రుణ బాధలలో నుండి విడుదల దాయిచేయండి. శత్రువైన సాతాను కుటుంబంలో తీసుకొస్తున్న ప్రతి చిక్కులలో నుండి విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. కృపాక్షేమములు అనుగ్రహించండి అయ్యా. ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదు